ఎంపీజే న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా మజ్లిసుల్ ఉలమా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీ గుంటూరులోని చిన్న బజార్ బ్లూ లైట్ సెంటర్లో గొప్ప బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఇస్తమా మీడియా ఇన్ఛార్జ్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మెహఫూజ్ రెహమానీ సాహెబ్, గుంటూరు జిల్లా మజ్లిసుల్ ఉలమా అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ బాషిద్ కాస్మీ సాహెబ్, ఇస్లాం ధార్మికవేత్తలు పాల్గొంటున్నారని ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా తెలిపారు. గుంటూరు సోదరులకు విజ్ఞప్తి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము. ఏదైతే 42 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ప్రభుత్వం వారు తీసుకొని వచ్చారో దాని కింద జేపీసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరులో ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున జనరల్ సెక్రటరీ గారు గుంటూరు రాక సందర్భంగా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు 1 డిసెంబర్ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు చిన్న బజార్ బ్లూ లైట్ సెంటర్లో జరిగే పెద్ద బహిరంగ సభకు విచ్చేసి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా మద్దతు తెలిపి దాన్ని తిరస్కరించే విధంగా మనం అందరం ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. మీకు కూడా ఈ వచ్చి సదరు సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తారీఖున గుంటూరు నగరంలోని బ్లూ లైట్ సెంటర్ వద్ద ఓ గొప్ప బహిరంగ కార్యక్రమం జరుగుతున్నది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి యావత్ ముస్లిం సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి ఏవైతే ముస్లిం సోదరులపై రుద్దుతా ఉందో దీన్ని వ్యతిరేకంగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. एक बहुत बड़ा इजलास आम वक्फ अमेंडमेंट बिल के ताल्लुक़ से एक बहुत बड़ा इजलास आम रखा गया है, जिसमें ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सेक्रेटरी जनाब हज़रत मौलाना उमरैन महफूज रहमानी साहब दामत बरकातुहुम हमारे गुंटूर तशरीफ़ ला रहे हैं. तो वक्फ अमेंडमेंट के ताल्लुक़ से जो शिक़े हैं, जो चीज़ें लाई गई हैं, उस ताल्लुक़ से किस तरह तमाम मुसलमानों को और तमाम उम्मत मुस्लिमा को और तमाम माइनॉरिटीज़ के लिए क्या क्या चीज़ें ज़रूरी है, इन तमाम चीज़ों को पूरी वजाहत के साथ हमारे सामने रखा जाएगा. इसलिए तमाम मुसलमान भाइयों से और बहनों से और तमाम माइनॉरिटीज़ से हम गुजारिश करते हैं, मजलिसुल उलमा की तरफ से और दीगर मिली तंजीमों की जानिब से हम गुजारिश करते हैं कि ज़्यादा से ज़्यादा तादाद में इस इजलास आम में शरीक होकर इस इजलास को कामयाब बनाएं. और ये इजलास दिसंबर की 1 तारीख़ इतवार के दिन मगरिब की नमाज के बाद 6 बजे से लेकर इंशाअल्लाह 9:30-10 बजे तक ये प्रोग्राम होगा. इसलिए तमाम भाइयों से भी और बहनों से भी गुजारिश है कि ज़रूर इस इजलास में शरीक होकर इसको कामयाब बनाएं. औरतों के लिए भी ट्रेनिंग स्कूल के अंदर माकूल पर्दे के नज़म के साथ और मर्द हजरात के लिए ब्लू लाइट सेंटर में इस इजलास को मुनाकिद किया जा रहा है. इसलिए तमाम हजरात इसमें ज़रूर शरीक होकर इसको कामयाब करें. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నగర ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమనగా, డిసెంబర్ 1 తారీఖు 2024 తేదీ ఆదివారం రోజున సాయంత్రం మగరిబ్ నమాజ్ తర్వాత 6 కాడి నుంచి మన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఉమరైన్ మహఫూజ్ రెహమానీ సాహెబ్ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి
ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన ముస్లిం సోదరుల వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేయటం కొరకు నల్ల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో వాటికి వ్యతిరేకంగా ఈ సభలను ఏర్పాటు చేసి మన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు మనమందరం ఏకమవ్వాల్సిన అవసరం వచ్చింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ గారు వస్తున్నారు కాబట్టి మనమందరం ఏకతాటిపైకి వచ్చి మన ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని, ఈ సభను విజయవంతం చేయాలని మన ముస్లిం సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.